ఇక మొదట్లో అహల్య తన మావయ్యతో గౌతమ్ బాబు గురించి మాట్లాడుతూ ఉంటుంది. గౌతమ్ గారికి నా మీద ఉన్నది ప్రేమ కాదు, కేవలం జలి మాత్రమే. అయిన మనసులో అదితి ఉంది అని అహల్య చాలా డల్ గా చెప్తూ ఉంటుంది. కానీ మావయ్య మాత్రం లేదమ్మా, గౌతమ్ నిన్ను ప్రేమించడం పక్క. అది అదితి విషయంలో ఏదో పొరపాటు జరిగింది అని తనకి ధైర్యం చెప్తా ఉంటారు. అహల్య మాత్రం నేను ఆయన స్థితికి తగ్గించడానికి కాదు, నేను ఆయన కోరుకోవడం నా ఆహార్యతకి మంచిన ఆశ అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ టాపిక్ వదిలేయండి అని మావయ్యకి చెప్తూ ఉంటుంది. సడన్ గా అహల్య కంగారుగా మా బాబు ఎక్కడా అని వెతుకుతూ బయటికి వస్తుంది. గదిలో పడుపెట్టిన బాబు కనిపించలేదని అందరికీ చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరైనా అడిగినా మేము చూడలేదు అని చెప్తూ ఉంటారు. బొమ్మగారు, శ్రావణ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. బాబు తన గదిలో లేడు అని అహల్య గట్టిగా ఏడుస్తూ గౌతమ్ వచ్చి ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడే వాచ్మ్యాన్ వచ్చి ఇప్పుడే డెకరేషన్ చేయడానికి వచ్చిన ఆవిడ ఒక పెద్ద బ్యాగ్ తో బయటికి వెళ్ళింది అని చెప్తూ ఉంటాడు. సాగర్ కూడా అవును, ఆవిడ బాబుని ఎత్తుకే వెళ్ళి చూసింది అని గుర్తు చేస్తూ ఉంటుంది. అహల్యకి గట్టిగా డౌట్ వస్తుంది. ఆ డెకరేషన్ ఆవిడే బాబుని తీసుకొని వెళ్ళింది అని గౌతమ్ వాళ్ళ నాన్నకి కాల్ చేస్తే ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.